శ్రీరంగపట్నం గ్రామంలో ఇవాళ ఇంజీ సంవత్స 20వ తారీఖుని మరి గ్రామంలో చక్కగా మేము ఏర్పాటు చేసాం. మరి రైతులు, గ్రామస్తులు, పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మరి ఆఫీసర్లు కూడా మరి స్పెషల్ ఆఫీసర్గా ఏడీ గారు, మరి ఎంఆర్ఓ గారు, అలాగే అంటే డిటి గారు, అంటే ముందు చెప్పొచ్చింది ఏంటంటే ముందు సబ్ కలెక్టర్ గారు కూడా మరి సార్ని ముందు ఆహ్వానించాం. ఆ తర్వాత ఏడీ గారిని ఆహ్వానించి, ఆ తర్వాత ఎంఆర్ఓ గారిని ఆహ్వానించి, డిటి గారు, రీసర్వే డిటి గారిని కూడా మాకు చాలా చక్కగా మరి ఈ మండలంలో వచ్చిన తర్వాత గోకారం మండలం నుంచి మాకు రైతులకి ఇబ్బందులు ఉన్నాయి చాలా. ఇంకాను మరి డిటి మేడం గారి ద్వారాగా స్పెషల్ ఆఫీసర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కోరుకునేది ఏంటంటే మరి డిటి గారిని 22లో ఉన్న వాటిలో 22లో పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేలాగా ఏర్పాటు చేశారు విలేజ్ సర్వేలు అందరూ. మరి కోరుకొండ మండలం ఈ ఆరా వచ్చి డిటి గారు మాకు చాలా మట్టుకి చాలా సహకారంగా చేస్తున్నారు. చేసిన దాని మీద రైతులకు ఒక రకంగా ఉంటుంది, సర్వేలు కొంత ఇబ్బంది పెట్టడంలో మేడం గారు కానీ ప్రతి ఒక్కరు మేడం గారు వచ్చిన తర్వాత ఇబ్బంది పెడుతున్నారని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. మరి కలెక్టర్ మేడం గారికి దయచేసి చెప్పడం ఏంటంటే మరి మా గ్రామంలో అచ్చితాపురం పొలివేరు ఉంది, కాపారం పొలివేరు ఉంది, ములగాడు పొలివేరు ఉంది, కోటి పొలివేరు ఉంది. ఈ విలేజ్ సర్వేలు అందరూ కలిపి ఒకరి భూమి ఒకరు సర్వే నెంబర్లు మార్చడంలో మరి గ్రామంలో నాకు ఈఆర్ఓలు కర్ణాలు కూడా చాలా ఇబ్బందిగా వాళ్ళ మీద పడుతుంటే మరి నేను అలా కాదయ్యా మరి మేడం గారు మంచివారు వచ్చారు మరి మారుతారని అలాగే స్పెషల్ ఆఫీసర్గా ఏడీ గారికి, మరి ఎంఆర్ఓ గారికి, అలాగే ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. అలాగే డిటి మేడం గారు కూడా చెప్పమని కోరుకుంటున్నాను. మరి అలాగే 2 ఈఆర్ఓలు, ఒక ఆర్ఐ గారు మా గ్రామంలో ఏదున్నా నా గ్రామంలో మట్టుకి ఈ పని కావాలా అని నేను మాట్లాడితే బాబు నీకెందుకు, నీకు చేసి పెడతానని నాకు అందరూ కూడా అభయం ఇచ్చెళ్ళారు. దానికి దయచేసి ఆర్డీఓ గారు కానీ, మరి కలెక్టర్ గారు కానీ మరి మా గ్రామంలో ఏ తగాదులు లేకుండా మా భూములు సక్రమంగా మాకు అప్పచెప్తారని మరి డిటి మేడం గారు చెప్పి, మీరు స్పెషల్ ఆఫీసర్గా ఎంఆర్ఓ గారు, మరి ఆర్ఐ గారు అందరూ చెప్పి మేడం గారికి మా భూములు అంటే సరిచేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఆ లక్ష్మీనరసింహస్వామికి నమస్కారం చేసుకుంటూ మరి మీరు ఇచ్చిన అవకాశానికి ఈరోజు నేను నా గ్రామంలో చక్కగా ఏ గోళ లేకుండా సక్రంగా గ్రామాన్ని సభను జరిపించాను. కాబట్టి మీ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను.